అందరికీ నమస్కారం. మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం బాగుంటుంది, కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క సందర్భాల్లో ఖర్చు కూడా తక్కువ పెడుతూ ఉంటారు, కానీ ఏదీ మిగలదు. చివరిగా మొత్తంగా చూసుకుంటే ఏదీ మిగలదు. ఆదాయం ఉదాహరణకి 100 రూపాయలు వచ్చినాయి, కొన్ని సందర్భాల్లో 25 రూపాయలే ఖర్చు పెడతారు, 75 రూపాయలు మిగిలినాయి అనుకుంటాము. కానీ ఏదో ఒక సమస్యల వల్ల, అంటే ఈ రాశి వారికి ఇంకా సమస్యలే కారణమవుతాయి. వీరు అన్ని రంగాల వారికి కూడాను ఇదే. చివరికి వచ్చేసరికి ఏమీ మిగలదు, మిగిలినట్లుగా కనపడుతుంది, మొత్తంగా చూసుకుంటే మిగలదు. అన్ని వృత్తుల వారికి కూడాను ఇదే పరిస్థితి. విద్యార్థుల విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడాను వీరికి అనుకున్న ర్యాంకులు రావు. ఉదాహరణకి 35 మార్కులకు పాస్ అవుతున్నాము అంటే ఆ 35 మార్కులే వస్తాయి. ఎక్కువగా రావాలి అంటే ఎక్కువగా శ్రమ మాత్రం విద్యార్థులు ఊహించలేనంత శ్రమ పడవలసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు ఊహించలేనంత శ్రమ పడిన తర్వాత మాత్రమే ఆ 35 దాటుకొని ఎక్కువగా వెళ్తారే తప్ప లేదు అంటే మాత్రం లేదు. ఊహించలేనంత శ్రమ పడాలి. అంటే ఎంత ఎక్కువగా చదవాలి అంటే 1కి 100 సార్లు చదవాలని చెప్తూ ఉంటాం కదా. 1కి 100 సార్లు వినాలి, 1కి 100 సార్లు చదవాలి, 1కి 100 సార్లు గుర్తుపెట్టుకునేటట్లుగా మన మేధాశక్తిని పెంచుకోవాలి. ఆ విధంగా ఉంటేనే వీరు బయటపడే ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారికి ఓవరాల్గా అన్ని రంగాల వారిని కనుక చూసుకుంటే మనశ్శాంతి ఎక్కడా లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, మనశ్శాంతి ఎక్కడా కూడా ఉండదు. మొదటగా కనపడుతున్నప్పటికీ అసలు మనశ్శాంతి ఉండదు. ఎట్లా చెప్పాలో ఇంకా నాకు అర్థం కావట్లే, కానీ వీరు అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంటే చెడుని ఎక్కువగా చెప్పడం ఇష్టం లేక నేను ఈ విధంగా చెప్పవలసి వస్తుందండి. మీరు అర్థం చేసుకోండి దయచేసి. వీరు శ్రమ ఎక్కువగా పడాలి. ఎన్ఆర్ఐల విషయానికి వస్తే ఆ యొక్క విదేశాలలో ఇబ్బంది పడుతూ ఉండే అవకాశం కూడా కనపడుతూ ఉంది. వ్యవసాయ రంగం వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది. వీరి వ్యవసాయ రంగం వీరు ఏ పంట వేసినప్పటికీ కూడా అంతంత మాత్రపు పంటే చేతికి వస్తుందే తప్ప పూర్తి స్థాయిలో రావటం కష్టము. ఒకవేళ వచ్చినా అది దాని యొక్క ధర మీరు ఊహించినంత ధర రాదు. చూసుకోండి, మీరు పెట్టిన పెట్టుబడి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. వ్యవసాయ రంగం వారు అందులో ఇబ్బంది పడవలసిన పని లేదు, కానీ ఎక్కువగా వచ్చి మనం హాయిగా సుఖపడతాము, ఈ సంవత్సరం అన్నా మనకు బాగుంటుందేమో అనే ఆలోచన పక్కకు పెట్టేయాలి. ఆ విధంగా ఉండాల్సి వస్తుంది. ఇక ఈ రాశివారి కనుక చూసుకున్నట్లయితే వీరు నవగ్రహాలన్నిటికీ కూడాను పూజలు పునస్కారాలు చేయవలసి వస్తుంది. అన్ని గ్రహాలకి పూజలు చేయాలి. వీలుంటే ప్రదక్షిణ నమస్కారాలు ప్రతిరోజు సంవత్సరాంతం వరకు చేస్తూనే ఉండాలి. ఆ విధంగా చేసినట్లయితే తప్పకుండా వీరికి ఆ గ్రహాలు అనుకూలత జరిగే అవకాశం ఉంటుంది. నవగ్రహాలకు సంబంధించిన జపాలు పూజలు చేయించుకుంటూ ఉండండి. మీకు ధనం వస్తుంది కదా, ఆ ధనం వచ్చినప్పుడే వెంటనే వీటికి ఖర్చు పెట్టండి. కొంతవరకు వీటికి ఖర్చు పెడితే ఈ గ్రహాలు మీకు అనుకూలించి మిగతా ధనాన్ని ఏదైతే ఉందో అది మీకు అనుకూలతగా చేసి దాన్ని కొంచెం పెంచి తద్వారా మనశ్శాంతినిచ్చే అవకాశం ఉంటుంది. వీరు ప్రతిరోజు కూడా చంద్రుడికి నమస్కారం చెయ్యండి. ప్రతిరోజు కూడాను అమావాస్య రానియండి, మబ్బులు పట్టనియండి, ఆకాశం వైపు తిరిగి నమస్కారం చేస్తే చాలు. ఆ మనశ్శాంతి అనేది ఆ చంద్రుడి ద్వారా వీళ్ళకు కలిగే అవకాశం ఉంటుంది. వీరు ఇంకా ప్రతిరోజు కూడా ఈ విధంగా చంద్రుడికి నమస్కారం చేసినట్లయితే కాస్త మానసిక ఒత్తిళ్లు తగ్గి మనశ్శాంతి చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు అన్ని రంగాలుగా బాగోలేరు. కాబట్టి వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నవగ్రహానికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే వీరు అన్ని రకాలుగా బాగుంటారు. లేదు అంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పదే చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారికి అందరితో కలహాలే. ఒక రకంగా చెప్పాలంటే మిత్రుడు కూడా శత్రువు అవుతాడు, శత్రువు మరింత శత్రువు అవుతారు. అందరితో కలహాలే. నువ్వు నాకు చెప్పేదేంది అనే మనస్తత్వంలోకి వీరు వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి మాటలు కూడా వీరు మాట్లాడుతుంటారు. కొంత అసభ్యకరమైనటువంటి పదదూషణలతో వీరు ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
కాబట్టి అంత ఉద్రేకతను తగ్గించుకోవటం ఈ రాశి వారికి ఎంతైనా మంచిది. ఎందుకు అంటే అందరితో శత్రుభావనే ఎక్కువగా కనపడుతూ ఉంది. ఆ శత్రుభావన నుంచి మీకై మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ జాగరూకులై ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడాను మంచి జరిగే అవకాశం ఉంటుంది. నోరుని అదుపులో పెట్టుకోవడం ఎంతైనా మంచిది. ఈ రాశివారు ఎట్టి పరిస్థితి చిన్నవాడినైనా సరే, ఉదాహరణకి వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే వీళ్ళ కన్న కొడుకులే అరే అని వాళ్ళని పిలిస్తే నువ్వు నన్ను అరే అంటావైనా నా చిన్నప్పటి నుంచి నేను సంఘంలో ఎంత పేరుంది నాకు అందరి ముందు అట్లా అంటే ఈ విధమైనటువంటి మాటలు కొడుకు కూడా మాట్లాడావు. అంటే మన కడుపున పుట్టిన పిల్లల్ని కూడాను గట్టిగా మాట్లాడే ఆస్కారం లేదు. అంటే గమనించండి, మన పిల్లల్ని మనం ఎంత తిట్టినా వాళ్ళు పడాలి, కానీ పడరు. వీళ్ళ విషయంలో వీళ్ళకి ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. అలా అన్నదమ్ముల మధ్య గొడవలు, మామాళ్ళ మధ్య గొడవలు, ఈ గొడవ పెట్టుకొని వారు ఉండరు. ఒక రకంగా చెప్పాలి అంటే ముఖ్యంగా జాయింట్ వ్యాపారాలు ఏదైతే చేస్తున్నారో ఆ జాయింట్ వ్యాపారస్తులతో చాలా జాగ్రత్తగా మసలుకోండి. మీరు కించిత్ మాట గట్టిగా మాట్లాడినా సరే పూర్తి స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంటుంది. వాడి నుంచి లాభం వస్తుంది అని చెప్పి వాళ్ళతో మీరు జాయింట్ పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉన్నారు, కానీ మీ మాట ఏదైతే ఉందో అది పూర్తిగా మిమ్మల్ని పక్కకు తొలగించి ఆ లాభాన్ని వాడే తీసుకునేంత ప్రమాదం మీ మాటల్లో కనపడుతుంటుంది. కాబట్టి ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను జాగ్రత్త వహించడం మంచిది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ మనశ్శాంతి లేకపోవటం వల్ల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఎంత క్షీణిస్తుందంటే అంత క్షీణిస్తుంది. కాబట్టి వీరు మనశ్శాంతికై చంద్రుణ్ణి ఆరాధిస్తూ నవగ్రహానికి సంబంధించిన జపాలు, పూజలు, వ్రతాలు అటువంటివన్నీ కూడాను చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడాను భగవంతుడు తప్ప వీళ్ళకి ఇక గతి లేదు. అన్యథా శరణం నాస్తి అన్నట్లుగా ఆయన తప్ప ఇంకొక గతి లేదు. కాబట్టి ఆయన్ని శరణు వేడి ఆయన పాదాలను ఆశ్రయించి ఆ నవగ్రహ ప్రదక్షిణాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే వీరు బయటపడే అవకాశం ఉంటుంది, లేదు అంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి పురోహితుల్ని కానీ లేదు జాతకాలు తెలిసినటువంటి పెద్దవారిని ఎవరైనా సరే సంప్రదించి ఆయా పరిహారాలు చేసుకుంటూ బయటపడాలే తప్ప ఇంకొక మార్గం లేదు. కాబట్టి అన్ని రంగాల వారు కూడాను జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. ఆ విధంగా జాగ్రత్త వహిస్తూ పెద్దల మాట వింటూ నోరును అదుపులో పెట్టుకుంటూ భగవత్ అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.